హాయ్ ఫ్రెండ్స్! కుంభమేళాకి హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కి వచ్చేసాం. ఇక్కడి నుంచి మా శశాంక్ క్యాబ్ తోటి రెడీగా ఉన్నాడండి. కారు ఎక్కానో లేదో వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాను నేను. హైదరాబాద్ నుంచి కాన్పూర్ వరకు ఫ్లైట్‌లో వచ్చి అక్కడి నుంచి మేము క్యాబ్‌లో వెళ్ళామన్నమాట. మా జర్నీ బాగా అడ్వెంచరస్‌గా అయిందండి. యాక్చువల్‌గా ఫస్ట్ మేము క్యాబ్ మాట్లాడుకున్నామా, చక్కగా వచ్చేస్తున్నాం. డ్రైవింగ్ కూడా చాలా బాగా చేశారు మా డ్రైవర్. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూస్తున్నారా, మెయిన్ రోడ్ మీద అంతా వెళ్తూ మేము సర్వీస్ రోడ్లో వచ్చేసాము. ఇలాగా హెవీ ట్రాఫిక్ అంతా కూడా మిస్ చేసుకుంటూ వచ్చేసారు. నాకు నేనే దిష్టి పెట్టేసుకున్నానో ఏమో కానీ వెంటనే ట్రాఫిక్ జామ్లో కూడా మేము ఇరుక్కున్నామండి. కాన్పూర్ నుంచి యాక్చువల్గా అయితే 4.5 అవర్స్ అండి. మ్యాక్సిమం ఒకవేళ ట్రాఫిక్ ఉంటే కనుక 5 అవర్సో 6 అవర్సో అని చెప్పేసి అనుకున్నాము. కానీ మాకైతే టోటల్గా 10 అవర్స్ పట్టిందండి వెళ్ళడానికి. అంటే మేము స్టార్ట్ అవ్వటమేమో 1:30కి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, 11:30 అయిపోయిందనమాట. మనము హైదరాబాద్లోనే ఇటు ఎల్బీ నగర్ నుంచి కుక్కట్పల్లికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి 3 అవర్స్ పడుతుందండి. అలాంటిది అక్కడ అంతసేపు పట్టడం నాకేమి ఆశ్చర్యం అనిపించలేదు. పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారంటే కొంచెం ఫుడ్కి ఏర్పాటు చేసుకొని వెళ్ళటమే మంచిదండి. ఇదిగోండి, ప్రయాగ్రాజ్కి ఎంటర్ అయిపోయాం. ఇంకా మనకి 15 కిలోమీటర్స్ ఉందన్నమాట సంగం ఘాట్కి. చూస్తున్నారు కదా పక్కన అలాగ బైక్స్ వెళ్తున్నాయి చూసారా, అవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్కే అనమాట. బ్యాటరీ ఆటోస్ అలాగనే ఇలాగ బైక్స్ ఉన్నాయి. మనం కావాలి అంటే అవి యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటి అంటే 200, 300, 400 అలాగా ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే క్యాబ్లో వెళ్ళిపోయాము. ఇంచుమించు ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది సంగం ఘాట్కి అన్నంత వరకు మేము క్యాబ్లోనే వెళ్ళిపోయాం. ఇదిగోండి, ఇంకా రీచ్ అయిపోయాం. మెల్లిగా ఇంకా మా నడక స్టార్ట్ అయింది. సందులు తిరుక్కుంటూ మొత్తానికి 2 కిలోమీటర్స్ ఉన్నంత వరకు వచ్చేసామండి. లేకపోతే ఎంతసేపు నడవాల్సి వస్తుందో అని చెప్పేసి అనుకున్నాము. మంచి ఎక్స్పీరియన్స్ అయింది. చాలామంది చూసారు, అలాగనే పడుకున్నారు కూడా అక్కడ. చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట నాకు. అయితే అడ్వెంచరస్ జర్నీ అన్నాను, ఏంటో తెలుసా అండి, మేము వెళ్తున్న వెహికల్కి ప్రాబ్లం వచ్చి స్టాప్ అయిపోయింది. మేము దారిలో ఉండిపోయాము. ఎలాగా అనుకుంటే నా ముందు కనిపిస్తున్నారు కదా, వాళ్ళేనండి మాకు లిఫ్ట్ ఇచ్చారు. అసలు అంత హెవీ రష్లో మాకు అలాగా దొరకటం అనేది మా అదృష్టం అనమాట. మళ్ళీ అలా కాకుండా ఇలాగ సంగం ఘాట్కి దగ్గర వరకు తీసుకొని వచ్చారు మమ్మల్ని. నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటిది దక్కదు కదండి. మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ 1:00కి ఉంది. ఏంటి రీచ్ అవ్వగలమా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము. కానీ అలాగా మాకు లిఫ్ట్ దొరకటము, మేము టైంకి ఇలాగా ఘాట్ వరకు వచ్చేయటము అంతా నిజంగా ఆ దేవుడి దయనే అనుకున్నాను. మేము వెళ్ళిన డేట్ 9th అండి. మధ్యాహ్నం 1:30కి మేము కాన్పూర్ రీచ్ అయ్యాము. అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని నైట్ 12:00కి ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయాం. ఇంకా స్నానం చేయటం అంతా కూడా తెల్లవారుజామున 2:00 కల్లా కంప్లీట్ అయిపోయింది. 12 అవుతుందండి ఆ టైము. అయినా కానీ చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. ఈ విధంగా చూస్తే ఇంకా పొద్దున ఎలా ఉంటుందో అని అనిపించింది. అయినా అది ఏమన్నా రాత్రిలాగా ఉందా అండి, ఆ లైటింగ్స్ తోటి అదంతా కూడా పగల్లాగానే అనిపించింది. జర్నీ ఒక్కటేనండి ప్రాబ్లం. అక్కడికి వచ్చాక ఒక్క క్షణం ఆగింది లేదు. చూస్తున్నాం కదా ఇక్కడ స్నాన్ ఘాట్. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి చూడండి, ఎంత బాగుందో అసలు చూడడానికి. ఆ ప్రవాహం చూస్తున్నారా, ఆ తర్వాత ఆ జనాలు చూడండి. నాకేమో ఇంకా చాలాసేపు ఇలాగనే చూస్తూ ఉండాలి అని అనిపించింది. కానీ మా వారేమో వెనకాల నుంచి మనకి జర్నీ ఉంది రేపు, తొందరగా మనం వెళ్ళిపోవాలి అని చెప్పటంతో ఇంకా వెంటనే
మేము స్నానం చేయడానికి బయలుదేరామన్నమాట. ఎంత బాగుంది కదండి చూస్తుంటే. నైట్ 2 అండి ఆ టైం. అసలు అలా అనిపిస్తుందా మనకి? మామూలుగా ఛానల్స్‌లో చూస్తున్నప్పుడు అనిపించిందనమాట. నేను వెళ్ళగలనా అసలు ఇక్కడికి అని చెప్పేసి. స్ట్రాంగ్‌గా ఏమన్నా మనం కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అంటారు చూసారా? అలాగనే మా ఈ కోరిక తీరిందనమాట. వెంటనే నేను, మా వారు ఇద్దరం వెళ్ళి స్నానం చేసేసి బ్యాక్‌కొచ్చేసాం. స్నానం చేశాక బట్టలు మార్చుకోవటం ఇవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేశారండి. కాకపోతే ఒక్కటి మనం చేయాల్సింది ఏంటి అంటే, వెంటనే వీటి ఆనుకొనే ఉంటాయన్నమాట కొన్ని రూమ్స్. వాటికి వెళ్ళకుండా కొద్దిగా ముందుకు వెళ్లారు అంటే రూమ్స్ అన్నీ కూడా డ్రైగా ఉంటాయి. సో, వెంటనే కాకుండా కొంచెం మరీ ఎక్కువ దూరం కూడా లేదు. కొంచెం ముందుకు వెళ్లారు అంటే చక్కగా చేంజ్ చేసేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయండి. అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకేముంది, వెంటనే మా కాలినడక స్టార్ట్ అయింది. ఆ తర్వాత బైక్స్ తీసుకొని నెహ్రూ పార్క్ వరకు వచ్చేసాం. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసేసుకొని మళ్ళీ కాన్పూర్‌కి బయలుదేరామన్నమాట. ఎయిర్‌పోర్ట్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నామండి. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఒక 2, 3 అవర్స్ పడుకున్నాము. ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి 5 మినిట్స్ అంతే. సో, ఈజీ అయిపోయిందనమాట మా జర్నీ. రిటర్న్‌లో మాత్రం అస్సలు ట్రాఫిక్ లేదండి. చక్కగా 5 అవర్స్‌లోనే వచ్చేసాము బ్యాక్. ఎంతో భయపడ్డామనమాట. కానీ అస్సలు ట్రాఫిక్ లేదు. వచ్చేసాం ఎయిర్‌పోర్ట్‌కి. చిన్న ఎయిర్‌పోర్ట్ అండి కాన్పూర్. చాలా అంటే చాలా చిన్నది. ఇదే అన్నమాట స్పేస్. ఇలాగా చక్కగా జరిగిందండి మాది ప్రయాగ్రాజ్ కుంభమేళా జర్నీ అన్నమాట. మంచి వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ హైదరాబాద్‌కి వచ్చేసామండి. ఓకేనండి. బాయ్.